హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు తడ మీడియా న్యూస్. ఆడవాళ్లు బ్రేక్ డాన్సులు చేస్తున్నారు అన్న కేటీఆర్ కు బుద్ధి చెప్తాము అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్ జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ గెలిచిన తర్వాత మొదటిసారిగా కామారెడ్డికి వచ్చిన సందర్భంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ మా అక్క చెల్లెల గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోము అని కేటీఆర్ కు హెచ్చరించారు. అర్హత గల రైతులందరికీ రుణమాఫీ అందిస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ అన్నారు. పెద్ద మనసుతో కామారెడ్డి ప్రజలను తనను ఆదరించిన గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్పారు. 5 సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని పేర్కొన్నారు. కానీ కామారెడ్డి నడిచింది మోదీ గారు, మన దగ్గర నడవలేదు. యువకులు చేసిందన్న అంటారు. సరే, ఈసారి గ్రామాల్లో కూర్చొని ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వంలో మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తాం. పిల్లలకు స్కూల్స్ ఉన్నాయి. రైతుల విషయంలో అన్ని కూడా చెప్తాను, దయచేసి రాసుకోండి. జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా మెజారిటీ రాలేకపోయింది. కానీ పార్లమెంట్లో ఆయనకు వచ్చిన దాంట్లో 12,000 మెజారిటీ ఇంకా పెంచింది, మెల్లమెల్ల పెరుగుతున్నారు. ఏదేమైనా గెలుపు కాంగ్రెస్ పార్టీ జెండా మన జైరాబాద్ పార్లమెంట్లో తీసుకొని మన ఎంపీ గారికి వచ్చినారు. ఇక ఎంపీ గారితో నేను కలిసి ఇప్పుడు ఒక బండికి 2 ఎద్దులు బాగా బండి సరిగ్గా నడుస్తారు. ఇప్పుడు 2 ఎద్దులు కలిసి బండి సరిగ్గా పోతారు. అటు ఇక మంచిగా కామారెడ్డికు ఎల్లారెడ్డికు మన ప్రాంతానికి మంచి అభివృద్ధి చేస్తున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చి 8 నెలలు అయిపోయి 3 నెలలు ఎలక్షన్ పోయింది. మిగిలిన 5 నెలలు. 5 నెలల్లో మనం ఏం చేసినాం? 6 గ్యారెంటీ ఇచ్చినాం. ఫస్ట్ రాగానే గ్యారెంటీ నెంబర్ 1గా ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్ అని కార్యక్రమం పెట్టినాం. ఆ వచ్చిన బస్సులో ఫ్రీ ప్రయాణం పెట్టినాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ కుమారుడు కేటీఆర్ అతను బస్సులో తిరిగేందుకు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. మీ అందరూ గుర్తులేకపోతే కాదు, అయ్యేది కాదు. మెజారిటీ తక్కువ దాన్ని గెలిచినమా లేదా ముఖ్యమా? అయితే గత అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకున్నప్పుడు కన్నా ఇంకా 12,000 ఓట్లు ఎక్కువ. ఓటర్లో 12,000 ఓట్లు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా. మరి ప్రత్యేకంగా అందరూ అందరి గుర్తి ఉంటేనే